ఇక్కడ ఆదాము పొరపాటు ఒకటి ఉంది. ఏంటో తెలుసా? భార్యను వెంటబెట్టుకొని ఆమెకు పంచవలసిన ఆప్యాయత అనురాగాలు పంచి ఎవరిని ఆమె దరి చేరకుండా ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది ఆదాము బాధ్యత. కానీ ఆయన వ్యవసాయంలో పడ్డాడు, పనుల్లో పడ్డాడు, బాధ్యతల్లో పడ్డాడు, ఆమెను పక్కన పెట్టాడు. ఇప్పుడు సర్పంగాడు ఎంటర్ అయ్యాడు. నా భార్య ఇలా శోధించబడింది, నా భార్య ఇలా బలహీనపడింది, నా భార్య ఇలా పెడత్రోవ తొక్కింది అని ఏ భర్త అయినా బాధపడితే నేను ఒక మాట చెప్తున్నాను, ఓకే అది తప్పే తమ్ముడు, కాదని నేను అనట్లేదు. కానీ దానికి ఆ పరిస్థితి అసలు అలా జరగటానికి దానికి కారణం ఏంటి అనేది న్యాయంగా ఆలోచించు. నీ తప్పేమీ లేదా, నీ బాధ్యతారాహిత్యమేమి లేదా, నీ నిర్లక్ష్యత ఏమీ లేదా, నీ తృణీకారం ఏమి లేదా, నీ అశ్రద్ధ ఏమి లేదా, ఉందా? ఉంటే దిద్దుకో. క్షమించు, మళ్ళీ చేర్చుకో, ప్రేమించు, దిద్దుకో నీ జీవితాన్ని. ఆమె ఎందుకు వేరే వాని ప్రేమకు ఆకర్షింపబడింది, వేరే వాని ఆప్యాయతకు ఆకర్షింపబడింది? బహుశా నీ దగ్గర సరైన పాలన దొరకలేదేమో. తిరిగి బ్యాలెన్స్ చేయి.